దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం వీక్షిస్తున్న నా తోటి దైవజనులకి, విశ్వాసులకి నా హృదయపూర్వక శుభం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము మా సంఘం తరపున నేను మా విశ్వాసులు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం కీర్తనలు 94వ కీర్తన 19వ లేఖనం. నా అంతరంగం ముందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగచేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అంతరంగం ముందు విచారణ హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగచేస్తుంది. నిజం దేవుడారా, మన బ్రతుకులో ఎన్నో విచారమైన సంగతులు, ఎన్నో తట్టుకోలేని బాధలు, ఎన్నో భరించలేని ఇబ్బందులు, ఆలోచించి అనారోగ్య పాలవటం, ఎటు చూసినా అపవాదిగాడు నీ పక్కనే ఉండి ఏదో ఒక ఆలోచన కలిగిస్తూ, ఏదో ఒక గుర్తు చేస్తూ నేను బాధ పెడుతూ లోపల బాధ కలిగిస్తూ గుర్తుకు లేని కూడా గుర్తు చేస్తుంటాడు అపవాదిగా. మర్చిపోయిన కూడా మళ్ళా నిన్నుడికి తీసుకొచ్చి నిన్ను ఏడిపించడం, నీకు ఓదార్పు లేకుండా చేయడం, నిన్ను దుఃఖ కాంతులుగా చేసి ఇన్ని రోజులు దేశంలో వాళ్ళని మరలా క్రీస్తు ప్రేమతో ప్రేమించిన తర్వాత మరలా అతనిపై ఏదో ఒక అపవాదిగాడు ఆలోచన కలిగించి వానికి నీకు శత్రుత్వం లేపడం వల్ల నీవున్న ఆలోచనల వల్ల ఏమైపోతుందంటే నువ్వు ప్రభుకి దూరం అయిపోతున్నావు, దుఃఖంతో ఉంటున్నావు, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, నీలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు ప్రభు యొక్క గొప్ప ఆదరణ మనకి నెమ్మదిని కలగజేస్తుంది. ఎంతగా భరించలేని స్థితిలో ఉన్నా సరే ప్రభు పాదముల దగ్గరికి వస్తే గొప్ప ఆదరణ, హల్లెలూయా అని గొప్ప ఆదరణ మనశ్శాంతి కలగజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక చక్కని మాట అన్నారు, మా నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలో, ఎవరి మనస్సులో, ఎవరి కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబంలో ఒక ఆదరణ కలుగుతుంది. ఈరోజు వాక్యం వింటున్నాం దేవుడా, నా తోటి దైవజనుడా, సంఘం చెదిరిపోతుంది. ఈ సంఘంలో ఎటు చూసిన కొట్లాట్లు, సంఘంలో ఒకరంటే ఒకరు పడలేని స్థితి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట పడుతూ ఎవరికి ఏం చెప్పలో అర్థం కాక నీలో బాధపడుతూ ఆదరణ లేకున్నా నా తోటి దైవజనుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన గొప్ప ఆదరణ నీకు నెమ్మది కలిగించబోతున్నారు. ఒకవేళ పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో, భర్త విషయంలో ఆదరణ లేక, నెమ్మది లేక ఆలోచించి ఎలా నా భర్త మారుతారు, ఎలా నా పిల్లలు మారుతారు, ఏంటి నా పరిస్థితిని బాధపడుతూ కుమంతో ప్రభు సన్నిధిలో మోగించి ఏడుస్తున్నావో బిడ్డా, ఆయన గొప్ప ఆదరణ నీకు మనశ్శాంతి, నెమ్మది కలిగేసి నువ్వెవరి కోసం అయితే ప్రార్థన వాళ్ళందరినీ ప్రభు మార్పులోకి తీసుకురా. మనస్ఫూర్తిగా ప్రభు పాదముల దగ్గరకు వస్తే, మనస్ఫూర్తిగా ఆయన బ్రతిమలాడితే ఆయన యొక్క ఆదరణ అంతా ఇంత కాదండి. ఎవరు చూపించలేరు ఆదరణ, ఎవరు కలగ చేయలేరు. ఆయన కరుణామయుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణామయుడు. ఆయన ఆదరణ గొప్ప నెమ్మదిని కలగచేస్తుంది. ఈ ఉదయం వాక్యం వింటున్న బిడ్డ, గొప్ప వార్త నీకే.
రీతిగా ప్రభు నీ పట్ల కృప చూపించింది, ఆయన ఉన్నతమైన ప్రేమలో నడిపించింది కాక రండి ప్రార్థన. జీవం గల మహాపరిశుద్ధాత్ముడా, జీవాధిపతి అయిన స్వామిని పరిశుద్ధ పాదములు మాకు గొప్ప ఆదరణ కలిగించేవాడా, ఎవరైతే ఆదరణ లేక నెమ్మదిని కోల్పోయి ప్రభా పరిశాంతి లేని స్థితిలో ఉన్నారు, వారితో మీరు మాట్లాడినందుకు నిజంగా దీవించి ఆశించి నెమ్మది కలగచేసి నామ మహిమార్థమే బిడ్డలు వాడుకోమని క్రీస్తు నామం పేరిట బ్రతిమలాడి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.